శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, సస్పెన్స్ థ్రిల్లర్ మనం మూవీ చూస్తాం. ఆ మూవీ చూస్తున్న సేపు మనకి సస్పెన్స్ అండ్ ట్విస్ట్‌లు అండ్ థ్రిల్లర్‌లు ఉంటాయి మనది. అట్లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ ఒక రాజకీయ పార్టీలో జరిగితే ఎలా ఉంటుంది? రోజు రోజుకి ఒక్కొక్క ట్విస్ట్ జరుగుతున్నాయి ఆ పొలిటికల్ పార్టీలో. ఆ పొలిటికల్ పార్టీలో వచ్చేసరికి కార్యకర్తల కోసం పనిచేస్తున్న కొంతమంది కార్యకర్తల్ని సెపరేట్ చేసుకుంటూ ఇంకొక పేరుతో కొంతమంది రాజకీయం చేస్తున్నారు. ఒకటే ఫ్యామిలీలో ఈ డ్యూయల్ రోల్ మనం చూస్తున్నాం. అదే తెలంగాణ పాలిటిక్స్ లో వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీలో చూస్తుంటే మనకి కల్వకుంట్ల తారక రామారావు గారు ఒకవైపు, కల్వకుంట్ల కవిత గారు మరోవైపు. కల్వకుంట్ల తారక రామారావు గారు ఏంటంటే ఇక్కడ లోకల్ ఇష్యూస్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న గవర్నమెంట్ చేస్తున్న ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతుంటే, కవిత గారు వచ్చేసరికి రాష్ట్రంను మరియు జాతీయ రాజకీయాల్లో తను చురుకుగా తనదంటూ ఒక అప్డేట్స్ డైలీ ఇస్తూ ఉన్నారు. అయితే మొన్న తీన్మార్ మల్లన్న ఇష్యూ అవనియండి, దాని తర్వాత జరుగుతున్న పరిణామాల్లో బీఆర్ఎస్ పార్టీలో వచ్చేసరికి రోజుకొక ట్విస్ట్‌గా మారుతుంది. సో మన వరకు వచ్చేసరికి కార్యకర్తలకి ఇది సస్పెన్స్ మీద సస్పెన్స్ ఒక ఎపిసోడ్స్ లాగా వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో మనం చూస్తే, కార్యకర్తలను వచ్చేసరికి అందరిని దగ్గర చేసుకుంటూ తనదైన మార్కులో కేటీ రామారావు గారు ముందుకు పోతున్నారు. కవిత గారు వచ్చేసరికి జాగృతి పేరుతో ముందుకు వెళ్తున్నారు. తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న అంత మాట్లాడితే ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎందుకు సైలెన్స్ అయింది? ఎందుకు దీని గురించి బీఆర్ఎస్ లో ఉన్న హేమాహేమి రాజకీయ నాయకులు కూడా ఎందుకు దీని మీద స్పందించట్లేదు? లోతుకి వెళ్తే ఫ్రెండ్స్, బీఆర్ఎస్ బిగ్ బాస్ ఏదైతే ఉన్నారో, నా బిడ్డ పేరుని రాజకీయం చేయకండి అని చెప్పేసి క్లియర్ అండ్ క్రిస్టల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టు మనకొస్తున్న సమాచారం. నిజంగా కేసీఆర్ గారు అలా చెప్పుంటే నిన్న ఒక కీలకమైన ఘట్టం ఒకటి జరిగింది. తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం నుంచి కవిత గారి పేరుని తీసేసి ఉప్పుల ఈశ్వర్ దానికి ఇన్ఛార్జ్ గా నియమితులు చేశారు. ఈ కవితని ఎందుకు ఇంత పార్టీని దూరం చేస్తున్నారు? ఉన్న పదవిని కూడా ఎందుకు తీసేస్తున్నారు? అసలు జాగృతి పేరిత తిను చేస్తున్న రాజకీయాల్లో బీఆర్ఎస్ శ్రేణులకు నస్తున్నాయా? ఎవరు ఎందుకు దీని మీద స్పందించట్లేదు కవిత గారి మీద అని చెప్తే, ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత కవిత గారి అరెస్ట్ మనం చూసాం లిక్కర్ కేసులో. ఆ లిక్కర్ కేసులో అరెస్ట్ అవ్వడం వల్ల బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది పడిపోయిందని చెప్పేసి ఒక నానుడి కూడా ఉంది. అక్కడ చూస్తే అక్కడ బీఆర్ఎస్ సీట్ల ఓటు శాతం వచ్చింది కానీ గెలిచే అంత ఓట్లు రాకపోవడం, అసలు గెలిచే క్యాండిడేట్లు కూడా ఓడిపోవడం అనేది అసలు బీఆర్ఎస్ పార్టీలో ఒక షాకింగ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజలకు వచ్చేసరికి కవిత మీద ఉన్న నెగిటివిటీ అది బీఆర్ఎస్ పార్టీ మీద మళ్ళిందని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అలా ఆలోచించుకొని ఇప్పుడు కవిత గారికి దూరంగా ఉన్నారా? అసలు ఈ బొగ్గు గనుల శాఖ నుంచి ఎందుకు కవిత గారిని తీసేశారు? కొప్పుల ఈశ్వర్కి ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి మనం చూస్తే ఫ్రెండ్స్, కవిత గారి సెంటిమెంట్ తో, లేడీ సెంటిమెంట్ తో ఇక్కడ బీఆర్ఎస్ ఏమైనా దీన్ని సెన్సేషనల్ గా క్రియేట్ చేసి కవిత గారిని ప్రజల్లో నానే లెక్క కవిత గారిని ఒక లీడర్గా చేయాలనేది బీఆర్ఎస్ వ్యూహమా? అసలు కవిత గారిని ఎందుకు ఇలా చేస్తున్నారు? కొన్ని కథనాలు చూస్తుంటే మీడియా కథనాల్లో ఇవాళ రేపో కవిత గారిని సస్పెండ్ కూడా చేస్తారు బీఆర్ఎస్ నుంచి అని చెప్పేసి ఒక మాట్లాడుతున్నారు. ఎందుకు కవిత గారు అంత ద్రోహం ఏం చేశారు పార్టీకి? ఎంపీ ఎలక్షన్స్లో రిజల్ట్సే దీనికి కారణమా? ఒక సందేహం కూడా దీంట్లో ఉంది ఫ్రెండ్స్. సో కవిత గారు పార్టీ కండవేసుకుండా, పార్టీ పేరు వాడకుండా వాళ్ళు చేస్తున్న రాజకీయాలు కేటీఆర్ గారికి నచ్చట్లేదా? కేటీఆర్ గారు ఒకవేళ కవిత గారిని అడ్డు తొలగించుకుంటే నేనే నెక్స్ట్ సీఎం అని వారు భావిస్తున్నారా? కవిత గారిని కేటీఆర్ గారి మధ్యలో జరుగుతున్న ఇంటర్నల్ వార్లో హరీష్ రావు గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇవన్నీ చూస్తుంటే అసలు హరీష్ రావు గారికి మీరు తనుకోండి, నెక్స్ట్ పగ్గాలు నాకే వస్తాయని చెప్పేసి హరీష్ రావు గారు ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఇవన్నీ క్వశ్చన్స్కి ఇప్పుడు అనుమానాలు తావుతీస్తుంది ఫ్రెండ్స్. అసలు కేటీఆర్ గారికి ఇప్పుడు దగ్గరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, మనకి స్థానిక ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. జాగృతిలో ఉన్న కార్యకర్తలు ఎంత యాక్టివ్గా ఉంటారో కూడా ఇక్కడ తెలంగాణ సమాజం చూసింది. ఇప్పుడు జాగృతిని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అని చెప్పేసి వీరు భావిస్తే రేపు ఇక్కడ స్థానిక ఎలక్షన్స్లో ఏమైనా ఎదురు దెబ్బ తగిలే ఛాన్స్ ఉందా? ఇప్పుడు మనం నిన్ననే మాట్లాడుకున్న రాజాసింగ్ గారు ఒకవేళ ప్రాంతీయ పార్టీ పెడితే, ఇక్కడ ప్రాంతీయ పార్టీ ఒకవేళ కవిత గారు ఏమైనా ప్లాన్ చేస్తే దానికి ఏమైనా బ్రేక్ పడే ఛాన్స్ ఉందా? ఇలా కోకొల్లులుగా అనుమానాలు ప్రజలను నిలుపుతున్నాయి. దీనికి బ్రేక్ వేయాల్సింది ఆ పెద్దాయన బీఆర్ఎస్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు. దీనికి అన్నిటికీ వారు ఒక ప్రెస్ మీట్ పెడితే ఈ సందేహాలన్నీ పటాపంచలైపోయి బీఆర్ఎస్ క్యాడర్ యాక్టివ్గా మళ్ళీ ఈ స్థానిక ఎలక్షన్స్లో యాక్టివ్గా తిరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఏదైతే పార్టీలో ఇంటర్నల్ వార్స్ అనేది జరిగితే పార్టీకి వచ్చేసరికి క్యాడర్ కూడా ఎటు వెళ్ళాలి, ఏం చేయాలనేది కూడా అర్థం కాకుండా ఉండే సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటున్నారు. ఇక్కడ కార్యకర్తలు ఇంకా ఆ పార్టీని నమ్ముకున్నది ఒకటే ఒక రీజన్ ఏంటంటే కేసీఆర్ అండ్ కేటీఆర్ గారి వల్ల. ఎందుకంటే ప్రతి కార్యకర్తకి వారు ఇక్కడ గ్రామస్థాయి, మండల స్థాయి నాయకులకి అండ్ ఇక్కడ ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎవరు ఓడిపోయిన వారు ఎవరు పార్టీలు దాదాపు చేంజ్ అవ్వలేదు. గెలిచారో వాళ్ళనేది పార్టీ చేంజ్ అయ్యారు తప్ప
ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయారో, ఇక్కడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారో, ఇంకా క్యాడర్‌కి వారు హెల్ప్‌ఫుల్‌గానే ఉన్నారు. ఈ కార్యకర్తల్ని ఆ నాయకులు చూసుకోవడం వల్ల వీరు కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి ఇంకా నిబద్ధతగా కార్యకర్తలనేది ఉన్నారు. కానీ ఈ ఇంటర్నల్ వార్స్ ఏదైతే కవిత గారి హైప్ కోసమా? లేకపోతే పార్టీ హైపా అని మనకు తెలీదు గానీ, ఇది చేస్తున్న ప్రెజెంట్ రాజకీయాలు మాత్రం వారి వ్యక్తిగత హైప్ కోసమే చేస్తున్నారనేసి మేధావి వర్గం అభిప్రాయపడుతుంది. సో, ఇక్కడ కవిత గారు వచ్చేసరికి జాగృతి వద్దు, ఏమొద్దు అని జెప్పేసి మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్‌తోని కంటిన్యూ అయితే వీరికి బీఆర్ఎస్ పార్టీకి మంచి లాభం ఉంటదని జెప్పేసి ఇక్కడ విశ్లేషకారులు అంటున్నారు. కానీ ఇక్కడ ఫ్యామిలీలోనే ఈ చీలిక వస్తే రేపటి రోజున బీఆర్ఎస్‌కి పరాభవం తప్పదని జెప్పేసి ఒక హెచ్చరిక గూడా ఇక్కడ విశ్లేషకారులు అంటున్నారు. సో, మీ అభిప్రాయం ఏంది ఫ్రెండ్స్? ఉక్కు గనుల శాఖ సంఘం నుంచి కార్మిక సంఘం నుంచి కవిత గారిని తీసేయడం ఇవన్నీ వారి వ్యూహంలో భాగమా? లేకపోతే వారిని ఒక సస్పెండ్ చేసే ఛాన్స్ కూడా ఉందా? ఇందాక కవిత గారు కూడా మాట్లాడి నన్ను ఇన్ని మాట్లాడినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్పందించలేదు అని చెప్పేసి మీట్లో చిట్‌చాట్‌లో మాట్లాడారు. సో, ఇక్కడ కవిత గారిని నిజంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దూరం పెడుతున్నారా? మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో చెప్పండి. కవిత గారు, కేటీఆర్ గారు ఉంటేనే ఇక్కడ పార్టీకి బలమా? లేకపోతే కేటీఆర్ గారు సింగిల్‌గా ఇక్కడ పార్టీని లీడ్ చేయగలరా? మీ అభిప్రాయాలు ఏందో కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. పొలిటికల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.